బెంగాల్ పోలింగ్ లో హింసాత్మక ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ముర్షిదాబాద్ లోని నౌదాలో దుండగులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. టీఎంసీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇక నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. విజువల్స్ చూస్తున్నాం. బెంగాల్ పోలింగ్ లో హింసాత్మక ఘటనతో ఉద్రిక్త నెలకొన్న పరిస్థితి. ముర్షిదాబాద్ లోని నౌదాలో దుండగులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనతో పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక టీఎంసీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. నిరసనకారులను ఇప్పటికే చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. బెంగాల్ పోలింగ్ లో హింసాత్మక ఘటనకు సంబంధించిన ఉద్రిక్తతని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ముర్షిదాబాద్ లోని నౌదాలో దుండగులు నాటు బాంబులు విసరడంతో కూడా పలువురికి గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని తెలియజేయడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, మనం ఇంకా కొద్దిసేపట్లో ఏదైతే ఘటన జరిగినటువంటి ముషీరాబాద్ సంబంధించినటువంటి మరి కొద్దిసేపట్లో మనం అక్కడికి చేరుకోబోతున్నాం. ప్రైమ్ లైన్ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు స్క్రీన్ చూస్తున్నారు. దాదాపు ముషీరాబాద్ కి సంబంధించినటువంటి ఘటన ఏదైతే జరిగిందో అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన, దాదాపు అది మనకు 8-9 గంటలకు ఈ సమాచారం బయటికి రావడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటిది అటు టీఎంసీ పార్టీలో ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో హుమాయూన్ కబీర్ దాదాపు ఇప్పుడు తన సొంత పార్టీని పెట్టుకుని ఇటు మనకు నౌడా అన్నటువంటి ఒక ప్లేస్, ఆ ప్లేస్ లో జరిగినటువంటి ఘటనే అర్ధరాత్రి ఇరు వర్గాలు అటు టీఎంసీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, అటు ఏదైతే హుమాయూన్ కబీర్ కి సంబంధించినటువంటిది ఏపీసీజీకి సంబంధించినటువంటిది వీరికి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య చిన్న గొడవ తలెత్తడంతో అర్ధరాత్రి నాటు బాంబులు ఈ తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు నాటు బాంబులు విసిరారు అన్నటువంటి సమాచారం. ఆ సంఘటనలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేత హుమాయూన్ కబీర్ ఉదయం వెంటనే హుటాహుటిన సంఘటన నౌడా ప్లేస్ కి ఆయన చేరుకోవడానికి కూడా ప్రయత్నించారు. అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ భద్రతా సిబ్బంది అంతా కూడా అతన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా ఆ పార్టీకి అనుగుణంగా ఆయనని అరెస్ట్ చేయడము, పోలీసులు అడ్డుకోవడంతో కూడా ఒక్కసారిగా కూడా నినాదాలు తలెత్తడంతో పోలీసులు కొంత అక్కడ ఉండేటటువంటి వారిపై కూడా లాఠీ చార్జ్ చేసినటువంటిది. ఇది దాదాపు మనకు చాలా కీలకంగా తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు, దాదాపు ఇంతకు ముందు కూడా హుమాయూన్ కబీర్ తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఆయన ఏదైతే ఇక్కడ బీజేపీకి అనుగుణంగా ఉన్నాడు అన్నటువంటి కొంత సమాచారంతో తృణమూల్ కాంగ్రెస్ అతన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినటువంటిది. అనంతరము ఏదైతే సొంత పార్టీ పెట్టుకొని ఇక్కడ బాబ్రీ మసీదు నిర్మిస్తానంటూ కూడా కొన్ని కోట్ల
రూపాయలను కూడా వసూలు చేసినటువంటిది. దానికి సంబంధించినటువంటిది ఆ కట్టడాలకు అనుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలను కూడా వసూలు చేసినటువంటిది. ఇది ఒకవైపు. దీనికి సంబంధించినటువంటిది నౌడా, తర్వాత మనకు ఏదైతే ముషీరాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా కీలకమైనటువంటి సెన్సిటివ్ ఏరియాస్. ఈ ఏరియాలో దాదాపు అక్కడ కార్యకర్తలందరూ కూడా అంటే గ్రౌండ్ లో ఉండేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకి కూడా చెదురుమదురు ఘటనలు కూడా జరుగుతుంది. దాదాపు మనకు ముషీరాబాద్ కి సంబంధించిన దంతన అన్నటువంటిది నిన్న సాయంత్రం కూడా అక్కడ కూడా కొంత చాలా కీలకంగా కొన్ని వర్గాల మధ్య కూడా గొడవ జరగడంతో అక్కడ దాదాపు 12 మందికి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అక్కడ కూడా అంటే దాదాపు ఈ ఎన్నికల సందర్భంలో కూడా మొత్తం స్టేట్ అంతా కూడా ర్యాపిడ్ ఫోర్స్ ని కూడా కేంద్ర బలగాలను కూడా దింపినటువంటిది ఒకవైపు. ఇది దీంట్లో అంటే ముషీరాబాద్ ఈ ప్రాంతాలంతా కూడా మాల్టా ఈ తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా చాలా కీలకంగా ఉండడంతో ఇక్కడ ఫోర్స్ అంతా కూడా ఎక్కువగా ఉంది. దీనితో ఎక్కువగా కూడా మనకు అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా కూడా మొత్తం అంతా కూడా ఇప్పుడు కంట్రోల్లో ఉంది అన్నటువంటిది కూడా అధికారులు చెప్తున్నారు. కానీ కొద్దిసేపటి క్రితంగా ఏదైతే హుమాయూన్ కబీరు ధర్నాకు దిగాడు, పోలీసులు అనుచిత చర్యలకు లాఠీ ఛార్జీలకు అనుకోవచ్చు, తర్వాత ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తి నాటు బాంబు వేసినటువంటి సమయంలో ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు ఉన్నారో హుటాహుటిన ఇటు మనకు ముషీరాబాద్ కి సంబంధించినటువంటిది అక్కడ అంటే వారిని హాస్పిటల్కి చేర్చారు. పరిస్థితి అంటే అక్కడ ఉండేటటువంటి ఎవరైతే 3 వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డారు, వారికి వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు. వారి పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం కొంత ఐసీయూలో ఉన్నారు, కొంత క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. అక్కడ జరిగినటువంటి ఘటనలకు అనుగుణంగా ఇటు హుమాయూన్ కబీర్ కూడా ధర్నాకు దిగడం జరిగింది. అక్కడ పోలీసులు ర్యాపిడో అంటే ఇక్కడ సంబంధించినటువంటి ఫోర్స్ అంతా కూడా ఆ ప్లేస్ అంతటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు ఒకవైపు. మరొక వైపు బీజేపీ కూడా ఇటు వాళ్ళ అంటే కార్యకర్తలకి కూడా ఇటు పోలీసులు కూడా లాఠీచార్జ్ చేస్తున్నారు అన్నటువంటి వార్తలు వస్తుంది. కానీ ఇక్కడ ఎక్కువగా కూడా తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళే నిరసనలకు దారి తీస్తుంది. అంటే నిరసనలు చేస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ ముషీరాబాద్ అని చెప్పవచ్చు, తర్వాత మనకు నౌడా, తర్వాత మంథేనా, తర్వాత పహన్గంజ్ ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 8 జిల్లాలు చాలా కీలకమైనటువంటిది. 8 జిల్లాల్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ ప్రకారంగానే దాదాపు తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించింది 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటిది చాలా కీలకమైనటువంటి జిల్లాలు. ఈ జిల్లాల్లోనే ఓటు హక్కు ఉండడము, తర్వాత ఈ జిల్లాల్లోనే ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటిది 90,000కు పైగా కూడా ఓట్లను ఏదైతే గల్లంతైనటువంటిది అన్నటువంటిది కూడా నిరసనలు ఒకవైపు ఉన్నది. చాలా మంది కూడా ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ గా ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేసిన సమయంలో కూడా ఆ ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రజలు ఇప్పుడిప్పుడు కూడా మాట్లాడుతున్నటువంటిది. ఒకవైపు ఏదైతే ఇక్కడ గల్లంతైనటువంటి ప్లేస్ లో నుంచి కూడా ఎక్కువగా మెజారిటీ తోటే దాదాపు 15 సంవత్సరాల పాటు కూడా ఇటు అంటే ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఇటు తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఓట్ల శాతము తగ్గుతుందేమో అన్నటువంటి భయంతో కూడా ఈ నిరసనలు కూడా ఒక కారణం కావచ్చు. అటు కూడా అటు బీజేపీ ఇటు అంటే చేస్తున్నటువంటి కామెంట్స్ అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.